రైతు సోదరులకు నమస్కారం. అట్లే నా తోటి మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. ఈరోజు రైతన్నల గురించి, అంటే రైతులు రెండు రకాలు, మరి ఆ రెండు రకాలు ఎవరెవరు వస్తారో మరి మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే మన ఛానల్ను చూస్తున్నారు బాగానే, కానీ కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందటికి తేవడానికి ప్రయత్నం చేస్తాం. మరి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి సపోర్ట్ చేయండి. రైతులు అంటే రెండు రకాలు అన్నాం కదా, ఆ రెండు రకాలు ఎవరు అంటే, ఒకటి ప్రత్యక్ష రైతులు, రెండోది పరోక్ష రైతులు. మరి ప్రత్యక్ష రైతులు ఎవరు, పరోక్ష రైతులు ఎవరు? ఫస్ట్ వన్ ప్రత్యక్ష రైతులు. ప్రత్యక్ష రైతులు అంటే భూమి ఉండి వాటిని దున్నుకొని సాగు చేసుకొని పంటలు పండించుకొని వాటి ఆధారితంగానే, భూముల మీద ఆధారంగానే బతికే కుటుంబాలు, జీవితం గడిపే కుటుంబాలన్నీ రైతు కుటుంబాలే. మరి మిగతా వాళ్ళు రారా అని అంటే, రెండో విషయం ఏంటంటే, రెండో రకం రైతులు ఏంటంటే పరోక్ష రైతులు. పరోక్ష రైతులు అంటే వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు కానీ, మార్కెటింగ్ కానీ, వాటికి సంబంధించిన సంస్థలలో పనిచేసే వాళ్ళు కానీ, ఈ రకరకాల సహాయం అందించే వాళ్ళంతా రెండో రకం కిందకి వస్తారు. అది పరోక్ష రైతులు. ఒకటి ప్రత్యక్ష రైతులు, రెండోది పరోక్ష రైతులు. మరి ఇప్పుడు ప్రత్యక్ష రైతుల గురించి మాట్లాడుకుందాం. మరి వ్యవసాయం ఉంటుంది, భూమి ఉంటుంది, వాటిని సాగు చేస్తుంటారు. సరే, పంటలు వేస్తారు అనేది తర్వాత ముచ్చట. పత్తి వేయచ్చు, మక్క వేయచ్చు, పొద్దురుడు వేయచ్చు, వరి వేసుకోవచ్చు, ఇంకా బొబ్బెర్లు, పెసర్లు, ఇంకా రకరకాల పంటలు వేసుకోవచ్చు. వీళ్ళంతా భూమిని సాగు చేసుకొని దాని మీద జీవనం గడుపుతారు కాబట్టి వీళ్ళు ప్రత్యక్షంగా వ్యవసాయం మీద బతుకుతున్నాం కాబట్టి వాళ్ళే రైతులం అనుకుంటారు. కాదండి, రెండు రకాలని చెప్పినాగా ఇంతకుముందు. వీళ్ళు రైతులే, వీళ్ళకు సహకారం అందించేవాళ్ళు. ఎవరెవరు వస్తారు సహకారం అందించేవాళ్ళు? మరి వీళ్ళకు అన్ని కావాలి కదా, పనిముట్లు కావాలి, ఎరువులు కావాలి, మరి ఇంకా రకరకాల ట్రాన్స్పోర్టింగ్, మార్కెటింగ్, ఉత్పత్తి అయిన పంట పండితే దాన్ని మార్కెటింగ్ చేయడానికి ట్రక్కులు కావాలి, లేబర్ కావాలి, డ్రైవర్లు కావాలి. అట్లానే దానికి వ్యవసాయం నాటేయాలన్నా కూలీలు కావాలి. మరి వీళ్ళంతా రైతులు కారా? ఖచ్చితంగా రైతులే. రైతులకు సహాయం చేసే ప్రతి వ్యక్తి రైతే. ఎవరెవరు వస్తారు దీంట్లోకి? ఈ రైతులకు సహాయం చేసే కింద ఎవరు వస్తారు? కూలీలు వస్తారు. వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఎరువులు, వాటికి ట్రాన్స్పోర్టింగ్ చేసేవాళ్ళు డ్రైవర్లు కానీ, ఇంకా పనిముట్లు తయారు చేసేవాళ్ళు, నాగన్లు తయారు చేసేవాళ్ళు, వడ్రంగి కానీ, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, ఇవన్నీ తెగలన్నీ ఇంచుమించు రైతుల కిందకే వస్తారు. కాబట్టి ఈ ప్రత్యక్ష రైతులు, పరోక్ష రైతులు అనేది అందరు కలిసి ఇవన్నీ రైతు కుటుంబాలే. ఎప్పుడైనా కానీ మాకు అసలు సంబంధం లేదు, వ్యవసాయం లేదు కాబట్టి మాకు సంబంధం లేదు, మేము రైతులమే కాదన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కొన్ని గ్రామాలలో. అట్లా కాదండి, ప్రతి ఒక్కరు రైతే, అందరూ రైతులే. కాబట్టి అందరూ సమిష్టిగా, అంటే రైతుకు అవసరమైన పనిముట్లు చేసేవారు టైంకు చేసి ఇవ్వాలి. వాళ్ళకు పాపం అవసరం ఉంది కదా అనే ఆలోచనతో చేసి ఇవ్వాలి. అట్లనే ఎరువులు తెచ్చి అమ్ముకునేవారు కూడా, అరే రైతన్నకు ఈ టైంలో ఈ వర్షం పడ్డది, రేపు యూరియా వేస్తారు అనే ఆలోచనతో, ఈ టైంలో వర్షాలు పడతాయి కాబట్టి మనం తెచ్చి స్టాక్ పెట్టాలనే ఆలోచన. ఎందుకంటే వాళ్ళు చేసే పని అది కాబట్టి చేసి దగ్గర పెట్టాలి, అది స్టాక్ పెట్టుకోవాలి. రైతన్న రాగానే అధిక ధరలకు అమ్మకుండా అవి వాళ్ళకు రైతులకు విక్రయించాలి. విక్రయించినప్పుడు కూడా బిల్లులు ఇవ్వాలని ఈ సందర్భంగా చెప్తున్నాము. రైతులు కూడా దయచేసి బిల్లులు తీసుకోండి. ఒక ఎరువులకే కాదండి, విత్తనాలకు కూడా బిల్లులు తీసుకోండి. విత్తనాల కాంచెలు మొదలు పెడితే ఎరువులు
ఇంకా మార్కెటింగ్ చేసే వారికి కూడా రకరకాల ఆ, వ్యక్తులు అవసరం ఉంటారు కాబట్టి వీళ్ళంతా రైతులే కాబట్టి మేము కూడా రైతులమే, ఖచ్చితంగా మేము కూడా రైతులమే కాబట్టి ఈ మమేకమై అందరం మమేకమై ఎవరు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. సపోజ్ ఒక పెళ్లి కావాలంటే ఏం చేస్తాము, దానికి బ్యాండ్ అవసరము, బాజావాళ్ళు కావాలి, పంతులు కావాలి, టెంట్ హౌస్ కావాలి, వంట చేసేటోడు కావాలి, వంట సరుకులు ఇచ్చేటోడు కావాలి. ఇట్లా అన్ని విధాలుగా బట్టల షాపుల్లో దానికి బట్టలు తీసుకుంటాము. ఇట్లనే అన్ని షాపుల్లో అన్ని రకాలుగా వాళ్ళు తీసుకునే అవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి ఒక పెళ్ళి అయినట్టుగా ఇది కూడా వ్యవసాయము రంగము మంచిగా సాఫీగా నడవాలంటే అన్ని వర్గాల వారు దీనికి సహకరిస్తే మంచిగా నడుస్తుంది. అట్లనే ఒక ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఈ దళారీ వ్యవస్థ కొంచెం తగ్గించాలి. ఎందుకంటే బాగా ఇప్పుడు సపోజ్ ఒక ట్రే 70 రూపాయల ట్రే తీసుకుంటున్నారు, 20 కిలోల ట్రే 70 రూపాయలు తీసుకొని వాళ్ళు బయట డబల్ రేట్లకు అమ్ముతున్నారు. పాపం రైతులకు నష్టం జరుగుతున్నది. అలాగే ఈ రైతుల వీక్నెస్ ను వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు, వీక్నెస్ ను వాళ్ళు పట్టుకొని చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం నడవాలంటే వాళ్ళు ఇద్దరు ఆల్మోలే ఉంటారు. వ్యవసాయం నడవాలంటే ఈయన తొందరగా అమ్ముకొని తొందరగా అమ్మాలంటే పొద్దుదా కూర్చుంటే కానీ అవి అమ్మాయి. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు టోకెన్ అమ్మేస్తారు. టోకెన్ అమ్మేసినప్పుడు వాళ్ళు దళాలి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఈ రేట్ అని వాళ్ళే నిర్ణయించి రైతు పండించిన పంటకు దళారీలు రేటు నిర్ణయించి 70 రూపాయలు 60 రూపాయల బాక్స్ అని చెప్పి వాళ్ళు తీసేసుకుంటున్నారు. వీళ్ళు ఏదో వచ్చిన కాడికి ఏం చేస్తాం మరి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మళ్ళా నేను దున్నాలి, దంత కొట్టాలి, మందులు వేయాలి, ఎరువులు కొట్టాలి దానికి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుందామనే ఆలోచనలు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ రేట్ ఇచ్చి వాళ్ళకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. మరి రైతు బజార్లు అయితే ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాళ్ళు వచ్చుడే వాళ్ళు ఏడుకోకాడికి ఇచ్చి వెళ్ళిపోతారనే ఆలోచనతో ఉంటారు. ఆ గేట్ల ముందట్నే కూర్చుంటున్నారండి. అది కొంచెం ఆలోచించుకోండి. ఎవరైనా మీరు కూడా దాని మీద బతుకుతున్నారు కాబట్టి మీరు కొంచెం లాభం తీసుకొని చేసుకోండి, వ్యాపారం చేసుకోవద్దని అంటలేము మేము. కాకపోతే మరి ఈ 70-60 రూపాయలు తీసుకొని 200లకు అమ్మడం అనేది అది చాలా ఇబ్బందికరము. ఏ రైతుకైనా వాళ్ళ రైతుల బాధ. ఎందుకంటే అహర్నిశలు కష్టపడి వాళ్ళు బాగా ఇద్దరు మొదలు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం కష్టపడితే కానీ అది తెంపడానికి కూడా అడ్డగోలు కూలీలు అవుతున్నాయి. కూలీ డబ్బులు కూడా వాళ్ళు చెల్లించలేని పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. కాబట్టి ఈ ఒక టమాటా ఒక ట్రే తెంపాలంటే ఒక గంట పడుతుంది సపోజ్. అట్లాంటిది వాళ్ళు ఒక 6 గంటలు 7 గంటలు పనిచేస్తారు కూలీలు. వాళ్ళకి 300 నుంచి 400 కూలీ ఇవ్వాల్సి వస్తుంది. మరి నువ్వు 6 బాక్సులు 7 బాక్సులు 7-6-42 ఆ కూలి మందమే ఇస్తే మరి రైతు ఎట్లా బతకాలి? అదొకసారి ఆలోచించి వాటిని కొంచెం ఎక్కువ రేటుకు అంటే మీరు లాభం తీసుకోండి, ఎక్కువ రేటుకు అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించి తీసుకోండి అని చెప్తున్నాము. అట్లనే మార్కెట్లో ఆ మార్కెట్ కంట్రోల్ చేసే అధికారులకు కూడా సూచన చేస్తున్నాము. ఏంది అని అంటే ఏదో అక్కడ వాళ్ళు ధర నిర్ణయించారు ఈ రకంగా రాస్తున్నామని కాకుండా కొంచెం ఆలోచించి ఏమైనా మెరుగయ్యేటట్టు రైతులకు లాభం జరిగేటట్టు మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే మీతో కాకుండా మీ బాస్ కాకుండా ఇంకా దానికి సంబంధించిన అధికారులకు కొంచెము సూచనలు సలహాలు చేసి ఈ రకంగా ఉంది సార్ మా మార్కెట్, రైతులు ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడో లేకపోతే ఈ ప్రస్తావన తెచ్చి దాన్ని మీరు కూడా రైతు కుటుంబాలే కాబట్టి ఈ బాధలేందో మీకు తెలుస్తాయి. కాబట్టి మరి ఖచ్చితంగా ఇది పై అధికారులకు చెప్పి ఈ దళారీ వ్యవస్థను మొత్తము నిర్వీర్యం చేసే విధంగా ధరలు మనము పెంచి ఇస్తే అసలు దళారీలకు అమ్మరు, రైతులు ఎందుకు అమ్ముతారు? ఇప్పుడు వాళ్ళు మంచి రేట్ వస్తుంటే అక్కడ వ్యవసాయానికి ఏదో రేస్ చేసుకుందాం అని చెప్పి కూర్చొని అమ్ముకొని పోతారు. వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది, ఆ కుటుంబాలు బాగుపడతాయి. అసలు ఇంకోటి ఏంటంటే ఈ వ్యవసాయం అనేది మొత్తం సమాజంలో చిన్న చూపు అయిపోయింది. ఈ చిన్న చూపు పోవాలి. ఈ 10,000కు 20,000కు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పోయి పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. ఆ అవస్థలు అనేది అక్కడ చేసే ఆ అబ్బాయికి తెలుసు, వాళ్ళ కుటుంబంలో తెలుసు. కానీ వాళ్ళు పడే ఇబ్బంది నానా రకాలుగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇదంతా ఎందుకు? ఎవరు దీనికి కారణం అంటే పాలకులే కారణం. ఎందుకు అని అంటే ఈ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి
దీన్ని సంక్షోభంలో నెట్టేసి వాళ్ళు సాఫ్ట్వేర్ను లేపి ఈ 10,000కి అక్కడ ఏ పని, ఇక్కడ వ్యవసాయం చేస్తే ఏం రాదు అనే ఉద్దేశం, అంటే ఆ రకంగా ఆ ధోరణిలో గవర్నమెంట్ ప్రభుత్వాలు పోతున్నాయి. అది కాకుండా వ్యవసాయానికి పెద్దపీటేసి వాటికి కొత్త బడ్జెట్, అంటే కొంత బడ్జెట్, ఎక్కువ బడ్జెట్, కొత్త బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్ కేటాయించి అక్కడ జవాను ఇక్కడ కిసాన్ అండి. బార్డర్లో మన దేశాన్ని కాపాడడానికి జవాన్ కాపాలుంటేనే మనం ఇంత మంచిగా కరెక్ట్గా ఉన్నాము, మనం సంతోషంగా ఉన్నాం, మన ఫ్యామిలీస్ సంతోషంగా ఉన్నాయి. వాళ్ళే లేకుంటే ఇలా మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉండము. అక్కడ వాళ్ళకు బడ్జెట్ కేటాయించండి. ఇక్కడ రైతు, మన కడుపులకు అన్నం పెట్టే రైతన్న కిసాన్, వీళ్ళకు కూడా బడ్జెట్ కేటాయించి, పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి వ్యవసాయ రంగాన్ని ఒక పండుగలాగా చేసుకుంటట్టు దాని ఉద్దేశంగానే బడ్జెట్ను కేటాయించి దీన్ని డెవలప్ చేయాలి తప్ప ఈ వ్యవసాయం ఇడిచిపెట్టి సాఫ్ట్వేర్ సైడ్ పరుగులు తీసే కాలం రావద్దు. అట్లాంటి కాలమే ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఆలోచించి ఈ వ్యవసాయం సైడ్ పరుగులు తీసి వ్యవసాయం చేస్తే గొప్పతనం, అంటే వ్యవసాయాన్ని గొప్పగా చెప్పుకునే రోజులు రావాలి. ఇంకొకటి దౌర్భాగ్యం ఏంటంటే వ్యవసాయం చేసే అబ్బాయిలకు అసలు పిల్లనే ఇస్తలేరండి. ఘోరం అంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఇది దారుణమైన వ్యవస్థ. ఇది మార్పు రావాలి ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దయచేసి ఆలోచించి ఇది సమాజాలలో మార్పు వచ్చేటట్టుగా అందరూ దీనికి సహకరించాలని చెప్పి అధికారులు, రాజకీయ నాయకులు దీని దిశగా ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్. నమస్కారం, ధన్యవాదాలు.